హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీకు చూపెట్టేది బీరపాజులు. మొన్న వర్షాలకి బాగా వర్షం ఎక్కువ కొట్టడం వల్ల కొద్దిగా త్వరగా ఎదగడం లేదు. చూడండి, నీరు అక్కడక్కడ కనిపిస్తుంది. అండ్ మేము ఒకే దాంట్లో బీర, కాకర అండ్ వంగ వేసాము. రెండు చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇదే మన కాకర పంట. ఇవి ఇంకా త్వరగా ఎదగడం లేదు. గత్తం అయితే వేసాము, ఇంకా ఎలాంటి కెమికల్ యూజ్ చేయలేదు, అందుకే చాలా స్లోగా ఎదుగుతున్నాయి. ఆర్గానిక్ చేద్దామని మేము కెమికల్స్ అనేవి ఏమి యూజ్ చేయట్లేదు. చూడండి, ఇప్పుడు మీకు చూపెట్టేది కాకర, అవి బీర, దాని అవతల ఉన్నాయి వంగ తోట. రెండు చూపిస్తాను. పడిపోతా. హాయ్, చూడండి ఫ్రెండ్స్, ఇదిగో వంగ తోట. ఇది కూడా వేసి ఒక 1.5 month అవుతుంది. ఇది కూడా వర్షాల వల్ల కొద్దిగా అక్కడక్కడ చనిపోవడం అంటూ కూడా జరిగింది. సో ప్రజెంట్ అయితే ఆర్గానిక్ వ్యవసాయం చేద్దామని ఓన్లీ గత్తం ఒకటే వేసాము, ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయట్లేదు. సో ఆర్గానిక్ యూజ్ చేయడం వల్ల మొక్కలు అనేవి కొద్దిగా స్లోగా ఎదుగుతాయి. బట్ అలా కంటిన్యూ చేస్తే ఈ ఇయర్ బాగా ఎదగకపోయినా నెక్స్ట్ ఇయర్ నుంచి మాత్రం బాగా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, బీరపాజులు, వంగ తోట అండ్ కొబ్బరి తోట కూడా వేసాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.